బిగ్ బాస్ మార్నింగ్ ప్రోమో అయితే వచ్చింది. నామినేషన్స్ మనందరం వెయిట్ చేసిందే. బట్ ఈసారి నేను చెప్పేది ఏంటంటే, నామినేషన్స్లో అంత ఫైర్ అయితే ఉండదు. గట్టిగా అయితే ఇంకా 3 వారాలు మాత్రమే ఉంది. ఈ వారం మెగా చీఫ్ టాస్క్ కూడా లేదు. మ్యాక్సిమం టికెట్ టు ఫినాలే టాస్క్ ఉండబోతుంది ఈ వారం. వచ్చే వారం ఏదో ఫ్యామిలీ ఏదో స్పాన్సర్ టాస్క్లు ఉంటాయి, తర్వాత వాళ్ళ జర్నీ వీడియోలు ఇదే ఉంటుంది. పెద్దగా గొడవలు ఏమి ఉండవు. చాలా వరకు అంతా క్లియర్ అయిపోయినట్టే. అయితే ఇప్పుడు ఇది చూసుకుంటే నామినేషన్స్లో నబీల్ వచ్చి గౌతమ్ని నామినేట్ చేశాడు. నువ్వు నామినేషన్స్లో ఫైర్ తప్ప గేమ్లో ఏది లేదు, నాకు ఆ ఫైర్ నామినేషన్లో తప్ప ఎక్కడే కనిపించట్లా, సో అందుకని నేను నామినేట్ చేస్తున్నానని చెప్పి అక్కడ ఆర్గ్యూ అయింది. గౌతమ్ ఏమో టన్నులు కొద్ది ఉంటుంది డైలాగ్ చెప్పాడు. తర్వాత నబీలు చెప్పాడు. తర్వాత గౌతమ్ చాలా హైలో వెళ్ళాడు నామినేషన్స్లో. తర్వాత పృథ్వీ వచ్చి అవినాష్ని అయితే అవినాష్ వచ్చి పృథ్వీని నామినేట్ చేశాడు. ఎందుకంటే అక్కడ ఇద్దరు ఎవరు చేశారని తెలియదు, కానీ వాళ్ళిద్దరికి అయితే గట్టిగా అక్కడ మాట వచ్చింది. అక్కడ కూడా అవినాష్ తొడగొట్టడం. సో ఇది నామినేషన్స్లో వీళ్ళిద్దరిని అయితే తెలుస్తుంది. ఇంకా మనకి ఇంకో ప్రోమో వచ్చేసరికి క్లియర్గా అర్థమవుతుంది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.